కష్టాలు మనందరికీ ఒకేలాగా వస్తాయి. ఆ కష్టాలు కొంతమందిని పిరికివారిగా తయారు చేస్తాయి. కొంతమందిని ధైర్యంగా తయారు చేస్తాయి. తట్టుకొని నిలబడ్డవాడు వీరుడవుతాడు. అలా ఒగ్గినవాడు పరాజితుడవుతాడు. చిన్న స్టోరీ. కటిక దరిద్రం అనుభవిస్తున్న ఒకతనికి ఇద్దరు కొడుకులు. పెరిగి పెద్దవారయ్యారు. ఒకరు కలెక్టర్ అవుతాడు. మరొకడు దొంగగా మారతాడు. దొంగగా మారిన వాడిని ఎందుకురా నువ్వు ఇలా అయ్యావు అనంటే, మా నాన్న కటిక దరిద్రంలో ఉన్నాడు. మాకు మంచి బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి నేను ఇలా అయ్యాను అని అంటాడు. కలెక్టర్ అయిన వాడిని మీరు ఎందుకు ఇలా అయ్యారు అనంటే, అదే కారణం. మా నాన్న చాలా కటిక దరిద్రంలో మమ్మల్ని పెంచాడు. మాకు ఎలాంటి సదుపాయాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి నేను ఇలా అయ్యాను అని వాడు కారణం చెప్తాడు. ఇద్దరూ చెప్పిన కారణం ఒక్కటే. ఇద్దరూ పుట్టి పెరిగిన పరిస్థితులు కూడా ఒకటే. కానీ ఆలోచించే దృక్పథంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వేరు దారులుగా ఉన్నాయి. ఇక్కడ చెప్పేది ఒకటే, పాజిటివిటీ. మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే మీ లైఫ్ అంత బెటర్ గా ఉంటుంది. పరిస్థితులు ఏవైనా కానివ్వండి, కష్టాలు ఏవైనా కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, అవన్నీ అవసరం లేదు. మన దృక్పథం ఎంత పాజిటివ్ గా ఉంటే మన జీవితం అంత పాజిటివ్ గా మారిపోతుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ చిన్న వీడియోని షేర్ చేస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.